నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. భారత్ పొరుగు దేశాల్లో శత్రువులు పెరుగుతున్నారు. పక్కలో బలంలా మారుతున్నాయి పొరుగు దేశాలు. పాకిస్తాన్తో అనేక యుద్ధాలు తప్పలేదు. చైనాతోనూ పొసగడం లేదు. ఇప్పుడు ఈ జాబితాలో బంగ్లాదేశ్ కూడా చేరింది. బంగ్లాదేశ్లో తిరుగుబాటు మొదలైన తర్వాత అక్కడ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన మహమ్మద్ యూనస్ చైనాకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. చైనాకు భాగస్వామిగా ఉంటామని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. అంతేకాదు, చైనాకు అనేక అంశాల్లో కితాబిచ్చారు యూనస్. ఇప్పటికే పాక్ చైనాలతో భారత్కు ఇక్కట్లు ఉన్న తరుణంలో బంగ్లాదేశ్లోనూ తలపోట్లు సవాళ్లు తప్పేలా లేవు. వీటిని భారత్ అధిగమించడం ఎలా అనేది పెను సవాల్గా మారింది. రైట్, భారత్కు పాకిస్తాన్ చైనాతో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నట్లుగా ఇప్పుడు బంగ్లాదేశ్తో కూడా తలనొప్పి తప్పడం లేదు. ఈ నేపథ్యంలో చుట్టూ ఉన్నటువంటి దేశాలతో ఎందుకు పొసగడం లేదు, ప్రస్తుత పరిస్థితుల్ని భారత్ ఏ విధంగా అధిగమిస్తుందనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మన్నెం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే షేక్ బాజీ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి లైవ్లో ఉన్నారు ఇద్దరు. అలాగే మరి కాసేపట్లో ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా షేక్ బాజీ గారు నమస్తే. నమస్కారం అండి. ప్రస్తుత పరిణామాలు చూస్తున్నాం చుట్టూ ఉన్నటువంటి భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలతో ఏదో ఒక వివాదం, సరే వివాదానికి సంబంధించి పక్కన పెడితే పర్వాలేదు, అన్నీ కూడా శత్రుత్వ దేశాలుగా మారుతున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్, చైనా, ఇప్పుడు బంగ్లాదేశ్, నేపాల్తో కొంచెం ఇప్పుడిప్పుడే న్యూట్రల్గా ఉంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇటు శ్రీలంక విషయంలో కూడా గతంలో ఏదో 1-2 చిన్న వివాదాలు వచ్చి సమసిపోయినటువంటి పరిస్థితి, అవి కొంచెం నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాయి. ఏంటి ఈ సమస్యల్ని భారతదేశం ఎలా అధిగమిస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందంటారు? ముందుగా మురళి గారు మీకు, అట్లాగే పెద్దలు కోటేశ్వరరావు గారికి, మన ఐ న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు బంగ్లాదేశ్ తోటి భారత్ యాక్చువల్గా గతంలో చాలా స్నేహ సంబంధాలు ఉండేవి, చక్కటి వాణిజ్య సంబంధాలు ఉండేవి. అట్లాగే బంగ్లాదేశ్కి ఏ సమస్య వచ్చినా కానీ మరి భారత్, మన దేశం నిలబడి వాళ్ళకి బాసటగా నిలవటం అనేది చూసాం. వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని సముపార్జించడంలో కానివ్వండి, పాకిస్తాన్తో మరి యుద్ధం చేసి ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి స్వాతంత్ర సముపార్జనలో కూడా అత్యంత స్నేహహస్తాన్ని, సపోర్ట్ని భారత్ అందించింది. అయితే ఏంటంటే ఇటీవల కాలంలో కాదు, దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా చైనా యొక్క ఇన్వాల్వ్మెంట్ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవహారంలో కానివ్వండి, వాణిజ్య వ్యవహారంలో కానివ్వండి, చాలా ఇన్వాల్వ్మెంట్ వస్తూ ఉంది చైనా. ఎందుకంటే బంగ్లాదేశ్ దేశీయులు వాడే ప్రతి 10 వస్తువుల్లో 9 వస్తువులు చైనా నుంచి దిగుమతి చేసుకోబడినవే. ఎందుకంటే అట్లాగే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బంగ్లాదేశ్, ఎందుకంటే నేను వెళ్ళాను అక్కడ, దాదాపు ఢాకాలో నేను పరిస్థితి చూశానండి. దాదాపు 2-3 టైమ్స్ నేను 2-3 మంత్స్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. నేను కళ్ళతో చూసింది చెప్తున్నాను. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చైనా తన పెట్టుబడులతోటి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం, వాళ్ళకి ఆర్థిక సహకారం అందించడం, అనేక రకాల రుణాలు ఇవ్వడం, ఆర్థికంగా రుణాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి చాలా రోజుల నుంచి. మరీ ఇటీవల కాలంలో ఏంటంటే బంగ్లాదేశ్ ఏదైతే భారత్ తనకిచ్చిన సపోర్టు, దాని పట్ల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇవాళ భారత్ పట్ల బంగ్లాదేశ్ ప్రజల్లో కూడా విశ్వాసం సన్నగిల్లుతా ఉంది. అట్లాగే ప్రభుత్వం కూడా హసీనా మరి తప్పించిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా భారత్ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తూ చైనాకి సపోర్ట్ చేస్తా ఉంది. చైనా స్నేహహస్తాన్ని కోసం అరులు చాచుతా ఉంది. అట్లాగే బంగ్లాదేశ్ లో మరి లాల్ మోనరంగ్ ఎయిర్ బేస్ నిర్మాణానికి అనుమతి ఇచ్చి చైనా చేత అక్కడ ఒక బంగ్లాలో ఒక ఎయిర్ బేస్ నిర్మించడం అనేది చాలా ఆందోళనకరమైన విషయం. అంతేకాదు బంగ్లాదేశ్ కి భారత్ కి మధ్య, అట్లాగే చైనాకి భారత్ కి మధ్య ఉన్న ఏదైతే ఎల్ఏసి ఉందో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ రేఖ ఉందో, అక్కడ 3 ఎయిర్ బేసెస్ ని చైనా నిర్మిస్తా ఉంది.
దీని పట్ల ఏంటంటే ఇది భవిష్యత్తులో ఈ ఏదైతే మన రక్షణ సరిహద్దుల్లో ఇండియాకున్న సరిహద్దుల్లో రక్షణకి భంగం కలిగే విధమైన ఆందోళనలు రేకెత్తిస్తున్న అంశాలుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈవేళ బ్రహ్మపుత్ర నీళ్లను కూడా మేము రానియం ఇండియాకి అని హెచ్చరించడం పరాకాష్ట. ఇండియా మీద కాలు దువ్వటానికి చైనా కాలు దువ్వుతూ, మరి పాకిస్తాన్ మా మిత్రుడి దేశం, వాళ్ళ మీద మీరు వాళ్ళ సింధు నది జలాలను ఆపారు, వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు, వాళ్ళని మీద మీరు ఒత్తిడి చేస్తున్నారు, కాబట్టి మేము మీ బ్రహ్మపుత్ర జలాలను మేము ఆపుతామని హెచ్చరించడం అనేది పరాకాష్ట. ఖచ్చితంగా దీనికి సరైన దీటైన సమాధానం భారత్ నుంచి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను పేర్కొన్నానండి. అట్లాగే ఏంటంటే ముఖ్యంగా మన బంగ్లాదేశ్ గురించి కనుక మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ కి భారత్ ఎందుకు చెడింది, ఎందుకు బంగ్లాదేశ్ భారత్ మీద విశ్వాసాన్ని కోల్పోయింది అనే అంశానికి వస్తే అక్కడ ఉన్నటువంటి వాజీ గారు సోషల్ మీడియాలో చూసినటువంటి పరాకాష్ట, హిందువుల మీద చేసినటువంటి దాడులు, హిందూ మహిళల్ని వాళ్ళు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపినటువంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో అంతర్గత పరిస్థితులు అయితే బాగాలేవు. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక మణికోటేశ్వరరావు గారు మాట్లాడదాం. రైట్, ఇక మణికోటేశ్వరరావు గారు ఉన్నారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. బంగ్లాదేశ్ చైనాకు రెడ్ కార్పెట్ పరవటం, సో దీనికి సంబంధించి గతంలో కూడా మనం కొన్ని సంఘటనలు చూసాం. రకరకాలైనటువంటి ఇష్యూస్, బంగ్లాదేశ్లో తిరుగుబాటు రావడం ఒక ఎత్తు అయితే, దీనికి సంబంధించి అక్కడ హిందూ వ్యతిరేక ఉద్యమాలు జరగడం, హిందువుల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు. సో ఇప్పుడు చైనాకు రెడ్ కార్పెట్ పరిచేటువంటి పరిస్థితి ఎక్కడ చెడింది? భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఎందుకు భారతదేశానికి శత్రుత్వంగా మారుతున్నాయి? లేకపోతే ఇవన్నీ కూడా చైనా చేత ఈ విధంగా ప్రవర్తించబడుతున్నాయనేటువంటి రకరకాల అనుమానాలు, ఏం చెప్తారు మీరు? ముందుగా మనం ఒక అంశాన్ని గమనంలో ఉంచుకోవాలి. బంగ్లాదేశ్ లో తలెత్తినటువంటి అంతర్గత సంక్షోభంలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద దాడి చేసిన మాట వాస్తవం. అట్ ది సేమ్ టైం అనేక మంది అదే మెజారిటీగా ఉన్నటువంటి ముస్లింలు హిందువులను రక్షించినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అది దాని అంతర్గతమైనటువంటి సమస్య. ఇక భారతదేశానికి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి సంబంధాలని ఆ హిందువుల మీద కొట్లాట్లు లేదా దాడులుగా కనుక మనం పరిగణించేట్లయితే అది రాజకీయంగా